ఉపాధి హామీ కూలీలకు ఓ విచిత్ర సమస్య ఎదురైంది. గుండు చేయించుకున్న కూలీలను బయోమెట్రిక్ యాప్ గుర్తించకపోవడంతో పనులకు హాజరు నమోదు చేయడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని సిరిసిల్ల జిల్లా ఎర్రగడ్డ తాండాకు చెందిన 4 ఉపాధి హామీ కూలీలు ఇటీవల వేములవాడ రాజన్నస్వామికి మొక్కు చెల్లించి గుండు చేయించుకున్నారు. అయితే ఉపాధి హామీ పనులకు హాజరు నమోదు సమయంలో ముఖ గుర్తింపు ఆధారంగా పనిచేసే యాప్ వారిని గుర్తించలేకపోయింది. దీంతో హాజరు కాకపోవడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యాప్ తమ ముఖాలను గుర్తించేందుకు తలపై సీట్ కవర్ కప్పి పాత ఫోటోకు దగ్గరగా కనిపించేలా ప్రయత్నించగా యాప్ గుర్తించి హాజరు నమోదు చేసినట్లుగా చూపించింది. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేగా దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుండు చేయించుకోవడం, రూపంలో స్వల్ప మార్పులు రావడం వంటి కారణాలతో కూలీలు హాజరు నమోదు కాకపోవడం సరికాదని యాప్లు సులభంగా గుర్తించేలా సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాలని ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. చిన్న మార్పులకే యాప్ పనిచేయకపోవడం కూలీలకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ సమస్యపై అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి గోపాలకృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ. సువర్ణ, ఉపాధి హామీ కూలీలకు వెళ్తున్న చాలా మందికి ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ఇటీవల రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా మహబూబాద్ జిల్లాలో కూడా మరి ఇలాంటి సమస్యనే చూసాం. ఇప్పుడు వేములవాడ రాజన్న ఆలయంలో గుండు గీయించుకొని వెళ్ళినటువంటి అదే జిల్లాకు సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలానికి సంబంధించిన కొంతమంది ఉపాధి హామీ కూలీలకు ఇలాంటి అనుభవం ఎదురైంది. నిజానికి కన్ను చూపుల ద్వారా అంటే ఐరైజ్ ద్వారా లేదంటే వేలి ముద్రల ద్వారా లేదంటే ఫేస్ ఐడి ద్వారా వారిని గుర్తించేటువంటి ప్రయత్నం చేసే అప్డేట్ని చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. కానీ చాలా చోట్ల ఫేస్ ఐడి గుర్తించేటువంటి క్రమంలో గుండు గీయించడం కావచ్చు, లేదంటే ముఖంపై వారికి ఎక్కడైనా చిన్న గాయం అయినా కూడా ఆ గాయం తాలూకు మరకల ద్వారా కూడా ఆ యాప్ వారిని గుర్తించలేకపోతుంది. ఈ క్రమంలో వాళ్ళు నానా పాటలు పడాల్సి వస్తుంది. కారణం యాప్ గుర్తించకపోతే వారి అటెండెన్స్ పడదు. ఉపాధి హామీ కూలీకి వాళ్ళు కూలీ పని చేసినప్పటికీ వాళ్ళకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఈ క్రమంలో వాళ్ళందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వేసవి సెలవుల్లో కావచ్చు, లేదంటే మొక్కులు తీర్చుకునేటువంటి క్రమంలో కావచ్చు, ఇలా గుండు గీయించుకుంటున్నటువంటి చాలామంది కార్మికులకు ఈ ఇబ్బంది ఎక్కువగా మారుతుంది. దీంతో కొన్ని చోట్ల ఆ ఇబ్బందిని అధిగమించేందుకు సౌరంని పట్టుకొని రావడం, లేదంటే ఇతర ఎవరిదైనా ఆడవాళ్ళ జుట్టు కనబడకుండా వారి జడని తలపై వేసుకొని అప్పటి మందు ఆ ఫోటో దిగేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండడం, లేదంటే ఇప్పుడు మనం చూస్తున్న విధంగా పూర్తిగా గొంగళితో కూడినటువంటి సీట్ కవర్ని తలపై వేసుకొని దాన్ని జుట్టులాగా కనిపించేటువంటి ప్రయత్నం చేసి యాప్లో ఫోటో దిగుతున్నారు. అలా చేసినటువంటి సందర్భంలో యాప్ యాక్సెప్ట్ చేస్తూ ఉంది. కానీ జుట్టు లేకపోవడంతో లేదనంటే వారి ముఖంపై చిన్న గాయాలు మరకలు ఉన్న కారణం చేత వారిని యాక్సెప్ట్ చేయట్లేదు అని వాపోతున్నారు ఉపాధి హామీ కూలీలు. ఈ క్రమంలో వారికి చేతి వేలిముద్ర ద్వారా కానీ లేదు అని అంటే కళ్ళ ద్వారా కానీ వారిని గుర్తించేటువంటి ప్రయత్నం చేసే విధంగా యాప్ని అప్డేట్ చేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. Yes, sir. Right. Thank you for the updates, Gopal Krishna.